ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్. ఇవాళ షైనాస్ కుకింగ్స్లో మా అమ్మగారి వంట వచ్చేసి చూస్తున్నారు కదా, బజ్జీలండి. బజ్జీలు అనగానే మిరపకాయ బజ్జీ మీదకి వెళ్ళిపోతుంది, అవునా? కానీ ఇక్కడ మీరు మిరపకాయ బజ్జీ అనుకుంటే పప్పులో కాలేసినట్లేనండి. ఆ షేప్ అదంతా కూడా బజ్జీలాగానే ఉన్నాయి, కానీ కాదు, మునగాకు బజ్జీలు. చాలా డిఫరెంట్గా ఉంది కదా పేరు. చాలా టేస్ట్ కూడా బాగుంటాయండి. మీరు ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ మునగాకు బజ్జీలు మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మనం మన గార్డెన్లో ఉన్న చెట్టుకి ఉన్న ఆకులు అయితే మనము ఇట్లా తెంపేసుకుందాము. మునగాకు చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్రెష్గా ఉంది, చూస్తున్నారు కదా. ఫ్రెష్గా ఉన్నాకైతే తీసేసుకోండి. దాని తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాని తర్వాత కొత్తిమీర, దాని తర్వాత మనము ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. అదైతే మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మునగాకు బాగా ఫ్రెష్గా అయితే కడుక్కోవాలి. ఇట్లా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక సైడ్లో ఇచ్చేస్తానండి, ఒకసారి చూసేయండి. చాలా డీటెయిల్గా ఉంటుంది రెసిపీ అయితే. చాలా కొత్తగా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూసేయండి, స్కిప్ అయితే చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని. చూస్తున్నారు కదా, మనం మిక్సీ పట్టుకున్న అది పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని శనగపిండి వేసేసుకొని దాని తర్వాత వామ, జీలకర్ర, అట్లనే వంట సోడా, కొంచెం సోంపు ఇట్లా వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి. చాలా డిఫరెంట్ అయితే ఉందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై అయితే చేయండి తప్పకుండా. దాని తర్వాత ఉప్పు, అట్లనే కొంచెము కారం కూడా మనము యాడ్ అయితే చేసేసుకోవాలండి. ఇది వితౌట్ ఆనియన్ అండ్ వితౌట్ గార్లిక్ లేకుండా మనం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా. చూస్తున్నారు కదా, ఇట్లా కన్సిస్టెన్సీ మనం చూసుకుంటూ కూడా మనము వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే లూజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే వచ్చేసింది కన్సిస్టెన్సీ. దాని తర్వాత మనం బజ్జీలు వేసుకోవడానికి ఆకులు అయితే ఇట్లా తెంచుకోవాలన్నమాట. ఆకులు అంటే ఆకులు డివైడ్ కాదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లయితే తెంచుకోవాలన్నమాట. ఇట్లుంటేనే మనం బజ్జీలు వేసుకోవడానికి అవుతుంది. చూస్తున్నారు కదా, ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో. మన గార్డెన్లోది కాబట్టి మనకు అప్పుడప్పుడు తృప్తిగా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అప్పటికప్పుడు మనం వేసుకొని ఇలా తినడము. దాని తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా వేసేసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క ఆకును మనం అలాగా పిండిలో ముంచేసి వేసేసుకోవడమేనండి. ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి, చాలా బాగా అవుతాయి. చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇట్లా అన్నీ కూడా ముంచి వేసేసుకోవడమేనండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పేసుకొని తీసేసుకోవడమేనండి. మరీ డార్క్ రావద్దు, బాగోవు. చూస్తున్నారు కదా, అట్లా అన్నీ కూడా వేసేసుకోవడమే బజ్జీలాగా. ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మిగతా అన్ని బజ్జీలు కూడా ఇలాగే వేసేసుకోవాలి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే స్కిప్ అయితే చేయొద్దు, పూర్తి వీడియో అయితే చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా ఇలాంటివి ఏ రెసిపీ కూడా నేను పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట. అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. చూస్తున్నారు కదా, అంతేనండి. అన్నీ ఇలా తీసేసుకోవడమే. చూస్తున్నారా ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉన్న మునగాకు బజ్జీలు అయితే ప్రిపేర్ చేసేసారు అమ్మగారు. రెడీ అండి ఇంకా తినడానికి. ఇంకా సర్వ్ అయితే చేసేసుకోవడమే.
చాలా డిఫరెంట్ అయిన టేస్ట్ అండి, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఎలా అనిపించింది ఏంటి అని ఈ బజ్జీ రెసిపీ. అలాగే కామెంట్ అండ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా మర్చిపోవద్దండి. అంతేనండి, బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి, మునగాకు బజ్జీ. బాయ్ బాయ్.